Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. ఈ రోజు అయితే మన దగ్గర 2026 రాయల్ ఎన్ఫీల్డ్ గరిల్లా 450 ఏపెక్స్ బ్లాక్ కలర్ అయితే ఉంది. సో దీనికన్నా ముందు ఏపెక్స్ రెడ్ కలర్ ఒక డీటెయిల్ రివ్యూ అయితే ఇచ్చాను. సో దాంట్లో అప్డేట్స్ ఏం చేశారో ఎవ్రీథింగ్ కూడా, అండ్ ఏపెక్స్ బ్లాక్ లో మనకి అప్డేట్స్ ఏమున్నాయి ఎవ్రీథింగ్ కూడా మాట్లాడుకుందాం. అండ్ ఏపెక్స్ బ్లాక్ కి ఏపెక్స్ రెడ్ కి మనకు ఎక్స్షోరూమ్ ప్రైస్ లో ఆల్మోస్ట్ మనకి 7,000 రూపీస్ ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంది. సో దీంట్లో ఈ 7,000 రూపీస్ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తే మనకు ఏమొస్తుందో ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాం. అండ్ ఈ బైక్ ని నాకు రివ్యూ చేయడానికి ప్రొవైడ్ చేసిన ఎస్విఆర్ మోటార్ సుచిత్ర వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. సో మీలో ఎవరైనా ఎనీ రాయల్ ఎన్ఫీల్డ్ ప్రొడక్ట్ నియర్ బై సుచిత్ర పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు ఎస్విఆర్ మోటార్స్ కి అయితే విజిట్ చేయొచ్చు. సో వాళ్ళ షోరూమ్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో. ఫైనలీ వీ హ్యావ్ ది రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 ఏపెక్స్ బ్లాక్ కలర్ అన్నమాట. సో ఈ బ్లాక్ కలర్ అనేది మనకి టోటల్ బ్లాక్ అయితే రావట్లేదు. లైక్ ఇక్కడ మనకి మ్యాట్ బ్లాక్ తో పాటు ఇక్కడ లైక్ మ్యాట్ సిల్వర్ లాంటిది ఉంది. అండ్ లైక్ ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్ లో మనకి ఈ గ్రాఫిక్స్ అనేది వస్తుంది. అండ్ దీంట్లో మనకి 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఏపెక్స్ మనకి రెడ్, అలాగే ఏపెక్స్ గ్రీన్, అలాగే ఏపెక్స్ బ్లాక్ కలర్ అన్నమాట. అండ్ దీంట్లో ఏంటంటే మనకి కలర్ డిఫరెన్స్ అన్నమాట. సో మిగతా అన్ని మనకు ఓవరాల్ గా సేమ్ అయితే ఉంటది. సో ఈ కలర్ కి ఏంటంటే మీరు ఎక్స్ట్రా అమౌంట్ అనేది పే చేయాలి. లైక్ మీరు ఏపెక్స్ రెడ్ చూసుకున్నట్టయితే దాని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది మనకు 2,49,000 రూపీస్ ఉంటుంది. సో దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది మనకి 2,56,000 రూపీస్. సో ఈ 2,56,000 రూపీస్ మీరు ఎక్స్ట్రాగా పెడితే ఏంటంటే లైక్ 7,000 రూపీస్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటే ఈ గ్రాఫిక్స్ అనేది మనకు వస్తుంది. అండ్ ఫ్రంట్ లో చూసుకుంటే ఇక్కడ మనకి బాడీ కలర్ మ్యాచింగ్ లో మనకి ఒక చిన్న వైజర్ లాంటిది అయితే ఇచ్చారు. లైక్ మనం ఏమంటారు కౌల్ కూడా అనుకోవచ్చు మనం దీన్ని. అండ్ ఇండికేటర్స్ అయితే ఆల్ ఎల్ఈడి. అండ్ అలాగే ఇక్కడ హెడ్లైట్ అనేది ఎల్ఈడి. ఇక్కడ ఎటువంటి అప్డేట్ అనేది లేదు. అండ్ ఇక్కడ టెలిస్కోపిక్ ఫోక్స్ ఏవైతే ఉన్నాయి కదా విచ్ ఆర్ లైక్ 43mm. సో దీనిపైన మనకి ఫోక్ గేటర్స్ అనేది రిమూవ్ చేశారు. అండ్ ఫ్రంట్ ఫెండర్ అయితే మనకి ఫైబర్ వస్తుంది, మెటల్ అయితే కాదు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 17" వీల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మేజర్ గా అప్డేట్ ఏంటంటే మనకి టైర్స్ అన్నమాట. ఇప్పుడు మనకి మోర్ రోడ్ ఫోకస్ టైర్స్ అయితే వస్తున్నాయి. ఇంతకుముందు ఏంటంటే ఇక్కడ మనకి డ్యువల్ ప్యాటర్న్ టైర్స్ అనేవి ఉండేవి. సో ఇప్పుడు మనకి రోడ్ ఫోకస్ వస్తుంది కాబట్టి మనం ట్రాక్ పైన కానీ ఎక్స్ట్రా లీన్ చేసినా కూడా కాన్ఫిడెన్స్ అనేది చాలా బాగుంటది, గ్రిప్ అనేది కూడా చాలా బాగుంటది. అండ్ సస్పెన్షన్ కూడా మనకి షో నుంచి వస్తుంది. అండ్ బ్రేకింగ్ లో కూడా మనకు ఎటువంటి అప్డేట్ అనేది లేదు. బ్రేకింగ్ సెటప్ ఇస్ సేమ్ అన్నమాట. అండ్ ఇంజన్ కూడా సేమ్, ఇంజన్ లో ఎటువంటి అప్డేట్ లేదు, సేమ్ మనకి అదే. టెక్నికల్ గా మాట్లాడుకుంటే 452cc డిఓఎస్సి 4-valve లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అన్నమాట. మనకి 40 PS పవర్, అలాగే 40 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దీంట్లో ఎటువంటి చేంజ్ అనేది లేదు. లైక్ ఈ గ్రాఫిక్స్ అనేది చేంజ్ అయింది. సో మీకు రెడ్ నచ్చిందా, గ్రీనా, లేకపోతే ఈ బ్లాక్ నచ్చిందా, లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. ఇక్కడ కూడా మనకి గరిల్లా 450 స్టికరింగ్ వస్తుంది. అండ్ సీట్ పైన ఏంటంటే మనకి బాడీ కలర్ మ్యాచింగ్ ఏంటంటే కౌల్ అనేది వస్తుంది. సో కావాలంటే మనం ఇది రిమూవ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక మంచి ఆప్షన్ అన్నమాట. సో చూడడానికి కూడా లైక్ ఒక కెఫే రేసర్ లాంటి లుక్ అనేది ఈ బైక్ లో మనకు కనిపిస్తుంది. అండ్ రియర్ లో టైల్ లైట్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. బట్ ఇక్కడ మనకి సస్పెన్షన్ కూడా సేమ్ ఉంది, అడ్జస్టబుల్ సస్పెన్షన్. సో ఇక్కడ చేంజ్ ఏంటంటే మనకి టైర్స్ అన్నమాట. ఇవి ఏంటంటే మనకి వర్డస్టియన్ టైర్స్ వస్తున్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి బ్రాండింగ్ అనేది ఉంది. ఇది కూడా ఏంటంటే సెంచురో మనకి ST ప్లస్ అన్నమాట. సో మోర్ రోడ్ ఫోకస్డ్ కాబట్టి టైర్ గ్రిప్ అనేది చాలా బాగుంటది. అండ్ డిస్క్ లో కూడా మనకి ఎటువంటి చేంజ్ అనేది లేదు, సేమ్ బ్రేకింగ్ అనేది ఉంది. ఎగ్జాస్ట్ కూడా సేమ్ ఉంది. అండ్ టైర్ ప్రొఫైల్ కూడా రిమైన్ సేమ్ అన్నమాట. రియర్ మనకి 160, అలాగే ఫ్రంట్ లో ఏంటంటే మనకి 120 సెక్షన్ టైర్స్. సో ఈ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ టైర్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ ట్యాంక్ కెపాసిటీ అనేది మనకు రిమైన్ సేమ్ విచ్ ఇస్ 11 లీటర్స్. ఇది ఇప్పటికైనా లైక్ 13 లీటర్స్ ఇచ్చుంటే బాగుందని చెప్పి నా ఒపీనియన్. అండ్ అలాగే మనకు ఇక్కడ నుంచి చూసుకుంటే ఓవరాల్ గా బైక్ అనేది చాలా బాగుంది. బట్ ఈ కలర్ అనేది నాకు ఏంటంటే కొద్దిగా డిఫరెంట్ గా అనిపించింది. సో రెడ్ అనేది నాకు పర్సనల్ గా చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ 6-speed గేర్ బాక్స్ వస్తుంది విత్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్. సో ఈ క్లచ్ ఫీడ్బ్యాక్ అనేది మనకి ఏంటంటే స్లైట్లీ మనకి హార్డ్ అనిపిస్తుంది, మరి అంత స్మూత్ అయితే లేదు కంపేర్డ్ విత్ మనకి అదర్ బైక్స్. అండ్ స్విచెస్ అయితే సేమ్ ఉన్నాయి, దీంట్లో చేంజ్ అనేది ఏం లేదు. బట్ ఇక్కడ మేజర్ గా చేంజ్ ఏంటంటే హ్యాండిల్ బార్ అన్నమాట. సో హ్యాండిల్ బార్ ఒక పొజిషన్ అనేది మనకు లైక్ 56mm అనేది మనకు డౌన్ అయింది, అలాగే మనకు 57mm అనేది ఫ్రంట్ కి అయింది అనమాట. సో దీని వల్ల దీని యొక్క రైడింగ్ పోస్చర్ అనేది లిటిల్ బిట్ మనకి అగ్రెసివ్ అయింది. సేమ్ లైక్ లిటిల్ బిట్ GT 650 లాగా మీరు అనుకోవచ్చు. అండ్ ఇంకోటి దీంట్లో ఈ థ్రాటిల్ మ్యాపింగ్ అయితే ఉంది కదా, అది కూడా మనకి చేంజ్ అయింది. ఇంతకు ముందు మనకు లైక్ ఇనిషియల్ గా మనం థ్రాటిల్ ఇచ్చినప్పుడు ఆ థ్రాటిల్ లో కొద్దిగా ల్యాగ్ అనేది ఉండేది. సో అది కూడా మనకి ఫిక్స్ అయితే చేశారు. అలాగే దీంట్లో మనకి రైడింగ్ మోడ్స్ కూడా చేంజ్ అయ్యాయి, అవి కూడా మీకు చూపిస్తాను. సో మీటర్ కన్సోల్ ఆన్ చేసుకున్న తర్వాత ఈ సేట్స్ గరిల్లా. అండ్ దీంట్లో ఏంటంటే మనకు ఈ థీమ్ కూడా మార్చుకోవచ్చు. అండ్ మోడ్స్ గురించి చెప్పాను కదా, సో ఇక్కడ స్పోర్ట్, అలాగే మనకు స్ట్రీట్ అన్నమాట. సో ఇంతకు ముందు ఏంటంటే దీంట్లో మనకి ఎకో మోడ్ ఉండేది, అలాగే పర్ఫార్మెన్స్ మోడ్ ఉండేది. సో అవి రిమూవ్ చేసి ఇప్పుడు మనకి స్ట్రీట్ అండ్ స్పోర్ట్ అయితే యాడ్ చేశారు. అండ్ ఇంకొకటి మీటర్ లో మనకు ఎటువంటి అప్డేట్ అనేది లేదు. బట్ దీని యొక్క యాప్ కనెక్టివిటీలో మనకి చాలా అప్డేట్స్ అనేది చేశారు. లైక్ చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఉన్నాయి బేసికల్ గా. సో దీంట్లో ఇంతకు ముందు ఏంటంటే మనము గూగుల్ మ్యాప్స్ అనేది యూజ్ చేస్తున్నప్పుడు
లైక్ మీ మొబైల్ స్క్రీన్ అనేది మీరు లాక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఇది డిస్కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు మొబైల్ స్క్రీన్ ని లాక్ చేసినా కూడా మనకు ఇదైతే రన్ అవుతానే ఉంటుంది అనమాట, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ టచ్. ఇది ఓన్లీ మనకు ఆండ్రాయిడ్ లో మాత్రమే అప్డేట్ ఇచ్చారు, iOS లో అయితే లేదు. అండ్ కీస్ కూడా మనకి సేమ్ కీస్ ఉన్నాయి, దీంట్లో అప్డేట్ అనేది ఏం లేదు. అండ్ ఛార్జింగ్ పోర్ట్ అనేది వస్తుంది, అండ్ ఫ్యూల్ లిడ్ అనేది మనకి రైట్ సైడ్ లో వస్తుంది. హ్యాండిల్ బార్ పొజిషన్ అయితే మారింది. సో లాస్ట్ వీడియోలో మీకు ఎవ్రీథింగ్ అయితే చెప్పాను. అండ్ సీట్ కూడా రిమైన్స్ సేమ్ అన్నమాట. సో చాలా సాఫ్ట్వేర్ సీట్ ఉంది, బట్ ఇప్పుడు కొద్దిగా అగ్రెసివ్ అయింది. బట్ ఫుట్ పెక్స్ ఏవైతే ఉన్నాయి కదా, దీని యొక్క పొజిషన్ అనేది సేమ్ ఉంది, ఇక్కడ మనకి ఎటువంటి చేంజ్ లేదు. ఇక్కడ మనకి సైడ్ స్టాండ్ ఏదైతే ఉంది కదా, దీని యొక్క పొజిషన్ అనేది కొద్దిగా లీన్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది. లైక్ హిమాలయన్ 450 లో కూడా సేమ్ ప్రాబ్లమ్. కొత్తగా వాళ్ళు అప్డేట్ లో ఏంటంటే ఇంకో స్టాండ్ అనేది తీసుకొచ్చారు. సో అది మీద పర్చేస్ చేసి ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. బట్ దీంట్లో అప్డేట్ ఇవ్వాల్సింది ఇది, ఎందుకంటే లీన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అండ్ సెంటర్ స్టాండ్ కూడా ఉంది కాబట్టి మీరు చైన్ క్లీన్ అండ్ లూపింగ్ చేసుకోవాలనుకున్నా కూడా ఎటువంటి ఇష్యూ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రియర్ సెక్షన్ లో మనకు ఈ ఇన్బిల్ట్ మనకి టేల్ లైట్ ఏదైతే వస్తుంది కదా, విచ్ ఫీల్స్ టూ యూనిక్ అన్నమాట. సో ఇక్కడ చాలా సింపుల్ అండ్ నీట్ గా అనిపిస్తుంది రియర్ ప్రొఫైల్ అనేది. అండ్ టైర్స్ ఆర్ టూ చెంకీ అన్నమాట, చాలా అంటే చాలా చెంకీ ఉంటాయి. అండ్ ఈ 3 కలర్స్ లో మీకు ఏ కలర్ నచ్చిందో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ స్పీడ్ 400 తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈ బండి చాలా అంటే చాలా పవర్ఫుల్, ఎందుకంటే మనకు స్పీడ్ 400 ఇప్పుడు స్పీడ్ 350 కి డౌన్గ్రేడ్ చేస్తున్నారు కాబట్టి, సో పవర్ అండ్ టార్క్ అయితే మనకి దాంట్లో తగ్గుతుంది అన్నమాట. సో ఈ బైక్ ని మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే ఎస్విఆర్ మోటార్స్ మీరు సుచిత్రాకి అయితే విజిట్ చేయొచ్చు. సో బైక్స్ అయితే మనకు డిస్ప్లే కోసం అవైలబుల్ లో ఉన్నాయి, లైక్ ఇది కానీ అలాగే రెడ్ కలర్ కూడా. సో ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చూడాలి అనుకుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.